పరమ పవిత్రములు పరమ పూజ్యములు పరమ రహస్యములు ఈ దివ్య పూజ. పరమ పవిత్రములు పరమ పూజ్యములు పరమ రహస్యములు ఈ దివ్య పూజ. పాల్గొనరారండి ప్రియులారా, అర్చించగరండి. పాల్గొనరారండి ప్రియులారా, అర్చించగరండి. మనసార తండ్రిని పూజింపరారండి, మనసార తండ్రిని పూజింపరారండి. పరమ పవిత్రములు పరమ పూజ్యములు పరమ రహస్యములు ఈ దివ్య పూజ. క్రీస్తునాథునందు ప్రియులకు సహోదరి సహోదరులారా, ఈ యొక్క దివ్య బలి పూజలో మనమంతా కూడా ప్రత్యేకంగా ఈ యొక్క విన్నపాల కోసం ప్రార్థన చేద్దాం. థ్యాంక్స్ గివింగ్ మాస్ ఫర్ ఆల్ ద బ్లెస్సింగ్స్ షోవర్డ్ అపాన్ ఫ్యామిలీ and for the departed soul of Gade Innareddy and all other souls to rest in peace, mass offered by Gade Lucy Rani and family members. For Almighty God and all the blessings and protection upon all family members, friends, relatives and all humanity from all diseases and virus, and for peace and harmony in the whole world, especially on Israel, offered by Kenneth Joseph Holt and family members. For God's mercy upon the departed soul of Boga Maria Karnakumar, mass offered by Boga Arogyam and family. For the departed souls of Madhimi Velangani Raju and Madhimi Amardeep to rest in peace, mass offered by Madhimi Annapurna. For God's blessings and for bright future of Satvik and Revant and victory in court case, mass offered by Uriya Sudhakar. For God's protection, good health of Manohar Sagar, Amal Sagar and Parvati, and for God's wisdom and bright future of Amal Sagar, mass offered by Parvati. Thanksgiving mass and for God's help to Dinesh to score good marks in exam, mass offered through Mother Mary by Komareddy Shaureddy and Shaurilu. Thanksgiving mass and for God's blessings upon Mercy on the occasion of her birthday, mass offered by Mercy. జన్మదిన సందర్భంగా దేవుడు కే అమృత్ కిరణ్ను దీవించాలని, మంచి ఆరోగ్యాన్ని మంచి భవిష్యత్తును దయచేయాలని ప్రార్థన చేద్దాం. అదేవిధంగా ఎం అన్నపూర్ణమ్మ గారి కుటుంబంలో ఉన్నటువంటి వారందరికీ కూడా మంచి ఆరోగ్యాన్ని మంచి భవిష్యత్తును దయచేయాలని వారి కోసం ప్రార్థన చేద్దాం. ఫర్ గాడ్స్ blessings and protection and good health and bright future of Prakash Raj and Akhil, mass offered by Mary and family members. ఈ యొక్క విన్నపాలను మనం ఆ దేవునికి సమర్పిస్తూ దేవుడు తన యొక్క చిత్తం ప్రకారం ఈ యొక్క విన్నపాలను నెరవేర్చాలని ప్రార్థన చేద్దాం. దివ్యందు ఒక గొప్ప సంకేతము గోచరించెను. ఒక స్త్రీ దర్శనం ఇచ్చెను. సూర్యుడే ఆమె వస్త్రములు, చంద్రుడు ఆమె పాదముల క్రింద ఉండెను. ఆమె శిరముపై 12 నక్షత్రములు గల కిరీటము ఉండెను. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. క్రీస్తునాథునందు ప్రియులకు సహోదరి సహోదరులారా,
మొట్టమొదటిగా మన శ్రీ సభ ఈరోజు గొప్ప మహోత్సవాన్ని జరుపుకుంటుంది. మనకు తెలిసిన విధంగా పరిశుద్ధ కన్య అయిన మరియమాత మోక్షారోహణము. మరి తల్లి దేవుని చేత ప్రేమైనటువంటి ఒక స్త్రీగా ఎన్నుకొనబడి మరి క్రీస్తుకు తల్లిగా, మరి క్రీస్తు జీవితాంతం కూడా తనకు తోడుగా, చివరికి యేసు ప్రభు శిలువ మీద మరణించినటువంటి సమయంలో కూడా తోడుగా ఉండి గుండె ధైర్యముతో నిబ్బరం చేసుకొని ఏ విధంగా తనకు తోడుగా ఉందో అదే తల్లి క్రైస్తవులమైన మనందరికీ కూడా తోడుగా ఉంటుందని మనం అందరం కూడా గ్రహిద్దాం. అదేవిధంగా మన యొక్క శ్రీసభ విశ్వాసం ప్రకారం మరి తల్లి దేవుని చేత పరిశుద్ధమైనటువంటి స్త్రీగా ఎన్నుకొనబడింది కావున శారీరకమైనటువంటి మరణం లేక శరీరము మరియు ఆత్మతోడ మరి తల్లి పరలోకమునికి ఎత్తబడింది అని మనమందరం కూడా విశ్వాసాన్ని ప్రకటిస్తున్నాం. మరి దేవుని చేత ఎన్నుకొనబడినటువంటి హానోకు, ఏలియా ప్రవక్తలు ఏ విధంగా ఎత్తబడి ఉన్నారో, ఏ పాపము ఎరగనటువంటి, ఎలాంటి పాపము సోకనటువంటి మరియ తల్లి దేవునికి తల్లిగా దేవుడే నియమించాడని మన విశ్వాసం ప్రకటిస్తుండగా మన యొక్క విశ్వాసాన్ని మనం ఇంకా దృఢపరుచుకుందాం. మరి యొక్క పండుగ ద్వారా మరి తల్లి మనందరికీ కూడా ప్రార్థన చేసేటటువంటి ఒక తల్లిగా తోడుగా ఉందని గ్రహిద్దాం. అదేవిధంగా మన యొక్క భారతదేశం 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటుంది. మనందరికీ కూడా తెలుసు, మన యొక్క దేశం కోసం ఎంతోమంది పోరాడి ఉన్నారు, ఎంతోమంది వారి యొక్క జీవితాలను కూడా త్యాగం చేసి ఉన్నారు. మరి ఈరోజు మనమందరం కూడా ఈ యొక్క దేశంలో ఎంతో స్వేచ్ఛగా జీవిస్తున్నామంటే వాళ్ళు చేసినటువంటి కృషి. మరి యొక్క దేశ జనాభాగా, దేశం సంబంధించినటువంటి వ్యక్తులుగా మనకు కూడా ఈ యొక్క దేశం పట్ల బాధ్యతను కలిగి జీవించాలని, దేశ అభివృద్ధి కోసమై మానవులమైన మనందరం కూడా మనకు తోచినంత వరకు కృషి చేయాలని ఈరోజు మనమందరం కూడా ధ్యానిద్దాం. మరి యొక్క దివ్య బలి పూజలో మనమంతా కూడా పాల్గొనబోతుండగా మనల్ని మనం పరిశుద్ధంగా ఉంచుకోవడానికి మనం చేసిన తప్పిదములను, పాపములను దేవునికి సమర్పిస్తూ ప్రభు నుంచి పాపక్షమాపణను కోరుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలు కొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. ఏలినవారా దయచూపండి, ఏలినవారా దయచూపండి. క్రీస్తువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి. ఏలినవారా దయచూపండి, ఏలినవారా దయచూపండి. దయచూపండి, దయచూపండి.
మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమ 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 భూలోకమున మంచి మనసు గల వారికి శాంతి 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 మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమ 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 భూలోకమున మంచి మనసు గల వారికి శాంతి 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 మిమ్ము పొగడుచున్నాము, మిమ్ము స్తుతించుచున్నాము, మిమ్ము ఆరాధించుచున్నాము, నిమ్ము కీర్తించుచున్నాము, మిమ్ము కీర్తించుచున్నాము. మీ మహావైభవమునకై మీకు వందనములర్పించుచున్నాము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమ 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 భూలోకమున మంచి మనసు గల వారికి శాంతి శాంతి శాంతి. జనితైక పుత్రుడా ప్రభువైన యేసుక్రీస్తువా, ప్రభువైన సర్వేశ్వరా, సర్వేశ్వరుని గొర్రె పిల్ల పిత యొక్క పుత్రుడా, లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయచూపుము. లోక పాపములను పరిహరించు ప్రభువా మా మనవి ఆలకింపుము. పిత కుడి ప్రక్కన కూర్చుని ఉన్న ప్రభువా మాకు దయచూపుము, మాకు దయచూపుము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమ 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 భూలోకమున మంచి మనసు గల వారికి శాంతి శాంతి శాంతి. నయనా నీవు మాత్రమే పవిత్రుడవు, నీవు మాత్రమే ప్రభుడవు, నీవు మాత్రమే మహోన్నతుడవు యేసుక్రీస్తువా. పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండు ప్రభువా, పవిత్రాత్మతో నుండు ప్రభువా. ఆమేన్ 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 ఆమేన్. ప్రార్థించుదము. సర్వశక్తి గల ఓ సర్వేశ్వరా, నీవు నీ కుమారుని తల్లియును
నిష్కలంక కన్య అయిన మరియ మాతను ఆత్మ శరీరములతో మోక్షమునకు తీసుకొని పోయి స్వర్గ మహిమకు చేర్చితివి. మేము నిరతము స్వర్గముపై మా మనస్సులు నిలిపి ఆమె మహిమాయందు భాగస్థులమగినట్లు నీ కృపను మాకు ప్రసాదింపుము. మీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పఠనము. దర్శన గ్రంథము 11వ అధ్యాయము 19వ వచనము, 12వ అధ్యాయము 1వ వచనం నుండి 6వ వచనం వరకు మరియు 10వ వచనం. దివ్యందలి దేవుని ఆలయము తెరవబడెను. ఆ ఆలయమున ఒప్పందపు పేటిక కాననయ్యెను. అంతలో మెరుపులు, గర్జనలు, ఉరుములు, భూకంపములు, వడగండ్ల వానలు ప్రారంభమయ్యెను. అంతటా దివియందు ఒక గొప్ప సంకేతము గోచరించెను. ఒక స్త్రీ దర్శనమిచ్చెను. సూర్యుడే ఆమె వస్త్రములు, చంద్రుడు ఆమె పాదముల క్రింద ఉండెను. ఆమె శిరముపై 12 నక్షత్రములు గల కిరీటము ఉండెను. ఆమె నిండు చూలాలు. ప్రసవ వేదన వలన ఆమె మూలుగుచుండెను. అప్పుడు దివియందు మరి ఒక సంకేతము గోచరించెను. ఒక ఎర్రని గొప్ప సర్పము గోచరించెను. దానికి 7 తలలు 10 కొమ్ములు ఉండెను. ప్రతి శిరస్సున ఒక కిరీటము ఉండెను. అది తన తోకతో ఆకాశమందలి తారకలలో 3వ భాగమును చుట్టి భూమిపై పడద్రోసెను. ఆ గర్భవతి ఎదుట ఆ సర్పము నిలిచెను. ఆ చూలాలు ప్రసవింపగనే శిశువును మృంగ ఆ సర్పము చూచుచుండెను. అంతటా సమస్త జాతులను తన ఇనుపదండముతో పరిపాలింపగల కుమారుని ఆమె ప్రసవించెను. కానీ ఆ బిడ్డ ఆమె చేతుల నుండి లాగివేయబడి దేవుని వద్దకు, ఆయన సింహాసనము వద్దకు కొనిపోబడెను. ఆమె ఎడారికి పారిపోయెను. దేవుడు ఆమెకు అట ఒక నివాసము ఏర్పరచెను. అట ఆమె 1260 దినముల పాటు పోషింపబడెను. అంతట దివ్యందు ఒక గంభీర కంఠస్వరము ఇట్లు పలుకుట వింటిని. ఇప్పుడు దేవుని రక్షణము వచ్చినది. రాజుగా దేవుడు తన శక్తిని ప్రదర్శించెను. ఇప్పుడు ఆయన మెస్సయ తన అధికారమును నెరపెను. ఏలన మన సోదరులపై నేరము మోపువాడు రేయింబవళ్ళు దేవుని ఎదుట వారిని దూషించినవాడు దివి నుండి బయటకు గెంట వేయబడినాడు. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భారతదేశము నా మాతృభూమిని దీవించు ప్రభువా, దీవించు ప్రభువా. భారతదేశము నా మాతృభూమిని రక్షించు ప్రభువా, రక్షించు ప్రభువా. భారతదేశము నా మాతృభూమిని దీవించు ప్రభువా, దీవించు ప్రభువా. భారతదేశము నా మాతృభూమిని రక్షించు ప్రభువా, రక్షించు ప్రభువా.
కీడుల నుండి రక్షించు ప్రభువా, వ్యాధుల నుండి రక్షించు ప్రభువా. రక్షించు ప్రభువా, వ్యాధుల నుండి రక్షించు ప్రభువా. హింసల నుండి రక్షించు ప్రభువా, హింసల నుండి రక్షించు ప్రభువా. విరోధుల నుండి రక్షించు ప్రభువా, విరోధుల నుండి రక్షించు ప్రభువా. భారతదేశము నా మాతృభూమిని నడిపించు ప్రభువా, నడిపించు ప్రభువా. భారతదేశము నా మాతృభూమిని రక్షించు ప్రభువా, రక్షించు ప్రభువా. భారతదేశము నా మాతృభూమిని దీవించు ప్రభువా, దీవించు ప్రభువా. రెండవ పట్టణము కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 15వ అధ్యాయము 20వ వచనం నుండి 27వ వచనం వరకు. మరణమున నిద్రించుచున్న వారు లేవనెత్తబడుదురని ధృవపరచుటకు క్రీస్తు మృత్యువు నుండి లేవనెత్తబడుట సత్యము. ఏలన ఒక మనుష్యుని మూలమున మరణము ప్రవేశించినట్లే మృతుల పునరుత్థానమును కూడా ఒక మనుష్యుని మూలముననే వచ్చినది. ఆదామునందు అందరూ ఎట్లు మృతి చెందినారో అటులనే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. కానీ ప్రతి వ్యక్తి తన క్రమమును బట్టియే. ఫలితము క్రీస్తు, తరువాత ఆయన రాకడ సమయమున ఆయనకు చెందినవారు. అప్పుడు అంతము వచ్చును. పరిపాలకులకును అధికారులను శక్తులను అందరినీ క్రీస్తు జయించి రాజ్యమును తండ్రి దేవునికి అప్పగించును. ఏలన దేవుడు శత్రువులనందరూ ఓడించి ఆయన పాదముల క్రింద ఉంచు వరకు క్రీస్తు పరిపాలింపబడవలెను. నాశము చేయబడవలసిన చివరి శత్రువు మృత్యువు. ఏలయన దేవుడు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచెను అని పరిశుద్ధ గ్రంథము పలుకుచున్నది. సమస్తము అనగా దేవుడు మినహా సమస్తమును ఆయనయే క్రీస్తు పాదముల క్రింద ఉంచెనని సుస్పష్టము. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవుని దాసిరాలువు శుభములు పల్కు కన్యవు స్త్రీలలో ధన్యురాలవు స్త్రీలలో ధన్యురాలవు. దేవుని దాసిరాలువు
శుభములు పల్కు కన్యవు స్త్రీలలో ధన్యురాలవు. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత లూకా గారు వ్రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా సువార్త 1వ అధ్యాయము పవిత్ర వచనములు 39 నుంచి 56 వరకు. ఆ దినములలో మరియమ్మ యూదాసీమలో పర్వత ప్రాంతమును గల ఒక పట్టణమునకు త్వరితముగా ప్రయాణమైపోయెను. ఆమె జకర్యా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెత్తమ్మకు వందన వచనం పలికెను. ఆ శుభవచనములు ఎలిజబెత్తమ్మ చెవిని పడగానే ఆమె గర్భమందలి శిశువు గంతులు వేసెను. ఆమె పవిత్ర ఆత్మచే పరిపూర్ణురాలాయెను. పిమ్మట ఎలిజబెత్తమ్మ ఎలుగెత్తిట్లనెను, స్త్రీలందరిలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలము ఆశీర్వదింపబడెను. నా ప్రభు తల్లి నా యొద్దకు వచ్చుట నాకు ఏలాగూ ప్రాప్తించెను? నీ వందన వచనములు నా చెవిని సోకగానే నా గర్భమందలి శిశువు ఆనందముచే గంతులు వేసెను. ప్రభువు పలికిన వాక్కులు నెరవేరునని విశ్వసించిన నీవెంత ధన్యురాలవు. అప్పుడు మరియమ్మ ఇట్లు పలికెను, నా హృదయము ప్రభువును స్తుతించుచున్నది, నా రక్షకుడగు దేవుని యందు నా ఆత్మ ఆనందించుచున్నది. ఏలయనా ఆయన తన దాసురాలి దీనావస్థను కటాక్షించెను. ఇక నుండి తరతరముల వారు నన్ను ధన్యురాలని పిలిచెదరు. ఏలయన సర్వశక్తిమంతుడు నా ఎడల గొప్ప కార్యములు చేసెను. ఆయన నామము పవిత్రమైనది. ప్రభు పట్ల భయభక్తులు గలవారి మీద ఆయన కనికరము తరతరముల వరకు ఉండును. ఆయన తన బాహుబలమును చూపి అహంకారుల దురాలోచనలను విచ్ఛిన్నము కావించెను. అధిపతులను ఆసనముల నుండి పడద్రోసి దీనులను లేవనెత్తెను. ఆకలిగొన్న వారిని సంతృప్తిపరచి ధనవంతులను వట్టి చేతులతో పంపివేసెను. మన పితరులకు అబ్రహామునకు అతని సంతతి వారికి తరతరముల వరకు చేసిన వాగ్దానము ప్రకారము తన కనికరమును బట్టి తన సేవకుడగు ఇజ్రాయేలునకు సహాయము చేసెను. మరియమ్మ 3 మాసములు ఎలిజబెత్తమ్మతో ఉండి పిమ్మట తన ఇంటికి తిరిగిపోయెను.
ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. క్రీస్తునాథునందు ప్రియులకు సహోదరి సహోదరులారా, ఈరోజు మనమంతరం కూడా పరిశుద్ధ కన్య అయిన మరియ తల్లి యొక్క మోక్షారోహణ జరుపుకుంటూ ఉన్నాం. ఈ యొక్క పండుగ ద్వారా నీవు నేను గ్రహించాలి. అదేమిటంటే క్రైస్తవులమైన మనమందరము కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు పునరుత్థానమై నూతన జీవితాన్ని మనందరికీ కూడా ప్రసాదిస్తున్నారు. క్రైస్తవులమైన మనమందరము కూడా క్రీస్తునందు మరణించినప్పుడు ఈ లోక జీవితం ముగించినప్పటికీ నూతన జీవితం ప్రారంభమవుతుంది. ఆ యొక్క నూతన జీవితం అనేది ఎంతో అద్భుతమైన జీవితముగా, క్రీస్తుతో కలిసి జీవించే ఒక జీవితముగా ఉంటుంది అని మనం అందరం కూడా గ్రహిస్తున్నాం, వింటూ ఉన్నాం. మరి ఈరోజు మరియ తల్లి ఈ భూలోక జీవితాన్ని గడిపిన తరువాత దేవుని చేత ఎన్నుకొనబడినటువంటి ఒక పరిశుద్ధురాలుగా ఆత్మ శరీరములతో పరలోకమునికి ఎత్తబడింది అని మన యొక్క శ్రీ సభ విశ్వాసాన్ని ప్రకటిస్తూ ఉండగా, మనమందరము కూడా ఒకరోజు మనం మరణించినప్పటికీ యేసుతో తిరిగి లేస్తాము అనే ఒక గొప్ప సందేశమును ఈరోజు స్వీకరించాలి. మానవులమైన మనందరికీ కూడా ఈ లోక జీవితం ఇదే అంతమని, ఈ యొక్క మృత్యువు మనకు ఎదురుగా ఉన్నటువంటి ఒక పెద్ద శత్రువు అని, ఈ యొక్క శత్రువు లేకపోతే నా జీవితం ఎంత బాగుంటుందో అని ఊహించిన వాళ్ళు ఎంతోమంది కూడా ఉంటూ ఉన్నాం. కానీ క్రీస్తుతో జీవిస్తున్న మనము ఈ యొక్క మృత్యువు మనకు శత్రువు కాదని, ఈ యొక్క మృతి చెందినటువంటి మనము తిరిగి క్రీస్తుతో నూతనముగా లేపబడతామని ఈరోజు గమనిస్తున్నాం, ధ్యానిస్తున్నాం. మరి యొక్క పండుగలో మొదటి పట్టణాన్ని నీవు నేను గ్రహించినట్లయితే, ఆ యొక్క దేవుడు మరియ తల్లిని తన యొక్క సృష్టి ఆరంభంలోనే తన యొక్క ప్రణాళిక ప్రకారం ఎన్నుకున్నాడు. అంతేకాదు, ఆ యొక్క మరియ తల్లిని ఎన్నుకున్నటువంటి విధానాన్ని మనం అందరం కూడా గమనిస్తే, లూకా సువార్త 1వ అధ్యాయం 28వ వచనములో దేవుని తోడ ఉన్నటువంటి ఆ యొక్క దేవదూత స్వయముగా దేవుని యొక్క సందేశమును తీసుకొని వచ్చి, అనుగ్రహ పరిపూర్ణురాలా నీకు శుభము, ఏలిన వారు నీతో ఉన్నారు. గమనించాలి, ఈ యొక్క వాక్యం వింటున్నప్పుడు నీకు నాకు అర్థమవుతుంది, దేవునితో మరియ తల్లి ఉన్నారు. మరియ తల్లితో దేవుడు ఉన్నారు అని చెప్పడానికి ఒకే ఒక కారణం, ఆమె పరిశుద్ధురాలుగా దేవుని చేత ఎన్నుకొనబడింది. ఒకవేళ నిన్ను నన్ను ఒకవేళ ఎవరైనా ప్రశ్నిస్తే దేవుడు నీతో ఉన్నాడా, నాతో ఉన్నాడా అంటే, ఎన్నో సందర్భాల్లో మన యొక్క జీవితాన్ని మనం గమనించుకుంటే, మన యొక్క అంధకార జీవితం, మన యొక్క పాప జీవితాన్ని గమనించినప్పుడు మనకు అర్థమవుతుంది, నేను ఇంత పాపాత్మని కదా, దేవుడు నాతో ఎందుకుంటాడు అనే ఆలోచన సర్వసాధారణంగా వస్తుంది. ఎందుకంటే ఒక పరిశుద్ధుడైన దేవుడు ఒక పాపితో ఉండడం అనేది ఇవి రెండు కూడా విరుద్ధం. కానీ మన యొక్క దేవుడు పాపుల కోసమే ఈ లోకానికి వచ్చాడు, మనందరికీ రక్షణ ఇవ్వడానికే ఈ లోకానికి వచ్చాడు. కానీ ఈ పాపుల మధ్య కూడా ఒక పరిశుద్ధమైనటువంటి స్త్రీగా దేవుడు మరియ తల్లిని ఎన్నుకున్నాడు. ఈ యొక్క వాక్యాన్ని మనం వింటే చాలండి, మనకు అర్థమవుతుంది, అనుగ్రహ పరిపూర్ణురాలా అంటే దేవుని యొక్క అనుగ్రహముతో, దేవుని యొక్క కృపతో మరియ తల్లి ఎలాంటి కొరత కూడా లేకుండా పరిపూర్ణంగా నింపబడింది. అంటే అర్థం ఏంటంటే ఆమెలో పాపము లేదు. ఇంతకన్నా చిన్న లాజిక్ మనకి ఏవేది కూడా అర్థం కానవసరం లేదు. ఇది చాలా చిన్న లాజిక్.
అదేమిటంటే మనమందరము కూడా ఆదాము చేసినటువంటి పాపం వలన జన్మ పాపముతో ఈ లోకానికి ప్రవేశిస్తుండగా మరి తల్లిని దేవుడు పరిపూర్ణమైనటువంటి దేవుని యొక్క అనుగ్రహముతో నింపి ఈ లోకానికి పంపించాడు. మీరు అడగవచ్చు, ఫాదర్ గారండి మరి తల్లిని ఎందుకు అంత ప్రత్యేకంగా ఎన్నుకున్నాడు, మనల్ని ఎందుకు ఎన్నుకోలేదు అనే ఆలోచన రావచ్చేమో. కానీ ఇది దేవుని యొక్క ప్రణాళిక. ఎందుకు దేవుని యొక్క ప్రణాళిక అనగా, నీవు నేను గుర్తుపెట్టుకోవాలి, యేసు ప్రభు ఈ లోకానికి రావాలి అంటే ఒక పరిశుద్ధమైన సాధనం, ఒక పరిశుద్ధమైనటువంటి గొప్ప కవచం మరి తల్లి యొక్క గర్భం. ఇదే యూట్యూబ్ ఛానల్లో నేను కొన్ని సందర్భాల్లో మరే తల్లి నూతన మందసం అనేటువంటి ఒక అంశం మీద 1.5 గంటల సేపు వాక్యం చెప్పానండి. ఒకవేళ వీలుంటే మీరు దాన్ని వెదకండి. మరీ తల్లి ఒక నూతన మందసం. ఆ రోజు ఇజ్రాయెల్ ప్రజలు ఆ యొక్క మందసమును ఎత్తుకొని ఆ యొక్క ఎడారి గుండా, అడవి గుండా, సముద్రము గుండా వాళ్ళు తిరుగుతూ ఉన్నప్పుడు ఆ యొక్క పరిశుద్ధమైనటువంటి దేవుని యొక్క కవచము అనగా ఆ మందసము ఎంతో పరిశుద్ధంగా వాళ్ళు నడిపించింది. అంతేకాదు పగలు రాత్రి నడిపించిందని నీవు నేను వాక్యం ద్వారా వింటూ ఉన్నాం. మరి యొక్క మరీ తల్లి మనందరికీ కూడా నూతన మందసం అనగా ఈ యొక్క నూతనమైన శ్రీ సభకు క్రీస్తుని వెంబడిస్తున్నట్టు మనందరికీ కూడా మరీ తల్లి ఒక మందసముగా ముందుండి నడిపిస్తూ ఉన్నది. అది నీ యొక్క దుఃఖకరమైన జీవితంలో కావచ్చు, ఒంటరితనంలో కావచ్చు, సంతోషకరమైన జీవితంలో కావచ్చు, మరి ఎలాంటి పరిస్థితుల్లో అయినా మరీ తల్లి నీకు నాకు తోడుగా ఉందని గ్రహించాలి. అందుకని మొదటి పట్టణంలో మనం వింటూ ఉన్నాం, ఆ యొక్క స్త్రీ యొక్క గర్భంలో ఉన్నటువంటి శిశువు జన్మించగానే ఆ యొక్క సాతాను కబలించాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కానీ ఆ యొక్క స్త్రీ గర్భంలో ఉన్నటువంటి ఆ బాలుడు దేవుని యొక్క కుమారుడని, రక్షకుడని, అన్ని జాతులకు, అన్ని తెగలకు ఒక గొప్ప సూచనగా ఉంటాడని మొదటి పట్టణంలో విని ఉన్నాం. అందుకని ఈరోజు 2వ పట్టణంలో మనం వింటున్నాం, పౌలు గారు చెప్తున్నారు, ఏ విధంగా అయితే ఆదాము అందరి పాపానికి కారకుడైతే యేసుక్రీస్తు ప్రభు అందరి యొక్క నూతన జీవితానికి ఒక సూచనగా ఉంటున్నాడు. యేసు ప్రభు ఈ లోకంలో వచ్చి మరణించడానికి కారణము అతని యొక్క మరణం చూపించడానికి కాదు, మరణం తర్వాత మీరు కూడా నాతో లేస్తారు అని చెప్పడానికి ప్రభు మానవునిలాగా మన కోసం జన్మించి, మన కోసం మరణించి, మనకు నూతన జీవితాన్ని, పరలోక భాగ్యాన్ని ప్రసాదిస్తున్నారని మనకు పౌలు గారు ఎంతో చక్కగా చెప్తుండగా, మరి సువిశేషపట్నంలో మనం విన్నాము ఏ విధంగా అయితే ఎలిజబెత్ అమ్మ మరీ తల్లితో అంటుంది, స్త్రీలందరిలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలము ఆశీర్వదింపబడెను. బాగా గమనించాలండి, ఒకవైపు ఒక వృద్ధురాలుగా ఉన్నటువంటి ఎలిజబెత్ అమ్మ, ఒకవైపు వివాహము చేయనటువంటి, అంటే పెళ్ళి కాకముందే గర్భం దాల్చినటువంటి మరీ తల్లి. రెండు కూడా అసంభవమైనటువంటి విషయాలు, కానీ దేవుని యొక్క సూచనగా నీకు నాకు ఈరోజు గుర్తులుగా నిలబడుతున్నాయి. కావున మన యొక్క క్రైస్తవ జీవితంలో ఈరోజు ఈ యొక్క పట్టణాల ద్వారా మనము నూతనంగా ఫలించాలి. ఫలించేటటువంటి వ్యక్తులుగా మనం ఈ లోకంలో ఉండాలి. మన యొక్క జీవితం ఈ లోకంలో పుట్టి పెరిగి మరణిస్తే దాంతో లాభము లేదు. అందుకని మానవులమైనటువంటి మనము మనకు తెలియకుండానే మన యొక్క పిల్లలకు ఏదో ఒకటి చేయాలని, మన యొక్క భవిష్యత్తు తరాల వారికి ఏదో నిలబెట్టాలని, అది ఇల్లు విషయం కావచ్చు, డబ్బు విషయం కావచ్చు, ఆస్తుల విషయం కావచ్చు, ఏదో ఒకటి చేయాలని ప్రయత్నం మానవులమైన మనమందరం కూడా చేస్తూ ఉంటాం. అది ఇతరుల కోసం, ఇతరులకు చూపించడం కోసం, ఇతరుల నుంచి మన్నన పొందుకోవడం కోసం, లేకపోతే ఇతరుల నుంచి గౌరవ మర్యాదలు పొందుకోవడం కోసం కావచ్చు. కానీ సాధారణంగా మానవులమైన మనం ఇతరుల కోసం కృషి చేస్తుండగా ఈరోజు ఈ యొక్క పఠనం ద్వారా నీవు నేను ఏం నేర్చుకోవచ్చు అంటే,
వ్యక్తిగత జీవితం ద్వారా నా యొక్క జీవితంలో నేను ఏ విధంగా ఫలించాలి. ఇతరుల కోసం కాదు, ఇతరుల కోసం, ఇతరులు ఇచ్చేటటువంటి మర్యాదల కోసం కాదు. క్రీస్తులో నువ్వు ఫలించేటటువంటి ఒక వ్యక్తిగా ఏ విధంగా ఉండాలనుకుంటున్నావు ఒకసారి ధ్యానించాలి. కుటుంబంలో ఉన్నటువంటి మీరు, పనులు చేసేటటువంటి మీరు, లేకపోతే సాధారణమైన జీవితం జీవించే మనమందరము కూడా వ్యక్తిగత జీవితంలో క్రీస్తును పొందుకున్నప్పుడు మాత్రమే ఫలిస్తామని గ్రహించాలి. మనం కష్టపడి పని చేస్తే మంచి మార్కులు వస్తాయి, కష్టపడి చదివితే మంచి మార్కులు వస్తాయి. నువ్వు కొన్ని సంవత్సరాలు చాలా కృషి చేస్తే నువ్వు ఒక గొప్ప స్థానంలో, ఒక పదవిలో ఉండవచ్చు. అదంతా కూడా నీవు ఈ లోకంలో చేసేటటువంటి ప్రయత్నాలు. కానీ నేను చెప్పేటటువంటి విషయం ఏమిటంటే, మన యొక్క క్రైస్తవ జీవితంలో, ఆధ్యాత్మిక జీవితంలో మనం ఫలించాలి అంటే మనకు క్రీస్తు తోడై ఉండాలి. ఈరోజు ఏ విధంగా అయితే దేవుని యొక్క సన్నిధి నుంచి వచ్చినటువంటి దేవదూత మరియతల్లితో చెప్తుందో, ఏలిన వారు మీతో ఉన్నారు అనగా దేవుడు మరియతల్లితో ఉన్నాడని ఆ దేవదూత స్వయంగా చెప్తుంది. ఆ శుభవార్తను నీవు నేను కూడా గ్రహించాలి. ఏ సమయంలో అయినా దేవుడు నాతో ఉన్నాడు. అది దుఃఖ సమయంలో కావచ్చు, సంతోష విషయంలో కావచ్చు, నాకు ప్రమోషన్స్ వచ్చినప్పుడు కావచ్చు, నన్ను అందరూ వదిలిపెట్టి ఒంటరిగా ఉన్న పరిస్థితులు కావచ్చు. ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకోవాలి. అదేమిటంటే, దేవుడు నాతో ఉన్నాడు, దేవుడు నీతో ఉన్నాడు. నీవు నేను దేవుణ్ణి విడిచిపెట్టిన సందర్భాలు ఎన్నో ఉంటాయి, కానీ దేవుడు మాత్రం నిన్ను నన్ను వదిలిపెట్టారు. ఆ నమ్మకం, ఆ విశ్వాసం నీలో నాలో ఉండాలని ఈరోజు మరీ తల్లి మనకు స్వయంగా చెప్తుంది. అందుకని మరీ తల్లి స్తోత్ర గీతాన్ని మనం పాడుకున్నాం. నా హృదయము ప్రభువును స్తుతించుచున్నది, నా రక్షకుడు దేవుని యందు నా ఆత్మ ఆనందించుచున్నది. ఈ మాటలు విన్నప్పుడు నీకు నాకు అర్థమయ్యేది ఏంటంటే, పెదవులతో మరీ తల్లి దేవుని పొగడడం లేదు, స్తోత్రం పలకడం లేదు. ఆమె చెప్పే మాటలు నా హృదయము, నా ఆత్మ. అక్కడ హృదయము స్తుతించుచున్నది, ఆత్మ ఆనందించుచున్నది. బాగా గమనించాలి ఈ మాటలు. ఇవి ఎంతో లోతైనటువంటి మాటలు. మరి తల్లి ఆ యొక్క శుభ సమయంలో కూడా, సంతోషంలో కూడా కేవలం దేవుని మాటలతో కాకుండా తన హృదయముతో, తన ఆత్మతో దేవుని స్తుతిస్తూ ఆనందిస్తుంది. మరి మానవులమైన మనము ఆధ్యాత్మికంగా దేవుని స్తుతిస్తున్నామా, లేకపోతే ఇతరుల యొక్క పొగడ్తల కోసం దేవునికి కానుకలు, లేకపోతే ఇతరులను గుర్తించాలని మనం చేస్తున్నామా? ఒక్కసారి మనం గ్రహించాలి. యేసుక్రీస్తు మన కోసం మరి తల్లిని స్వయంగా తన తల్లి అయినప్పటికీ శిలువ మీద వ్రేలాడుతూ, యోహాను సువార్తలో మనం వింటూ ఉంటాం, శిలువ మీద వ్రేలాడుతూ, యోహాను ఇదిగో నీ తల్లి, ఓ స్త్రీ ఇదిగో నీ కుమారుడు. తన సొంత తల్లి అయినటువంటి మరి తల్లిని కూడా ప్రత్యేకంగా దేవుడు గుర్తు చేస్తూ చెప్తూ ఉన్నాడు. అదేమిటంటే, ఇదిగో ఈ లోకములో నేను జీవించినంత కాలం మరి తల్లి నాకు తల్లిగా ఉంది, నాకు సపోర్ట్ చేస్తూ ప్రార్థనాపూర్వకంగా దేవుని యొక్క చిత్తం నెరవేర్చడానికై ఆమె ఉన్నది. కానీ ఈరోజు నేను శిలువ మీద వ్రేలాడుతున్నాను, నా జీవితం పరిపూర్ణమైపోయినది. ఇప్పుడు నా బిడ్డలైనటువంటి, నా సేవకులైనటువంటి శిష్యులకు, మరి ఇతరులందరికీ కూడా నేను తల్లిగా ఇస్తున్నానని మరి తల్లిని యేసు ప్రభు స్వయంగా శిలువ మీద వ్రేలాడుతూ కానుకగా ఇచ్చాడు. మరి ఆ మరి తల్లిని మనం కానుకగా స్వీకరిస్తున్నామా? ఎంతోమంది ఎన్నో మాటలు అంటూ ఉంటారండి, మీరు వింటూ ఉంటారు. మీరు మరి తల్లిని పూజిస్తారు, మరి తల్లిని ఆ విధంగా పొగుడుతారు, మరి తల్లిని ఆరాధిస్తారు. నీవు నేను గ్రహించాలి, ఇక్కడ మరి తల్లి నా చేత, నీ చేత ఎన్నుకొనబడిన వ్యక్తి కాదు, దేవుని చేత ఎన్నుకొనబడిన వ్యక్తి. ఎంతోమంది క్రైస్తవులు, గొప్ప గొప్ప సేవకులు, గొప్ప గొప్ప బోధకులు కూడా మాట్లాడే విషయాలు ఏమిటంటే, మరి తల్లి యొక్క ప్రార్థనా సహకారం నీకెందుకండి? రోమన్ కథోలికులు మరి తల్లిని ఎందుకు ప్రార్థన చేయమని కోరుకుంటున్నారు? మరి తల్లితో మనకి ఏం పని? యేసు ప్రభు దేవునికి మానవునికి మధ్యవర్తిగా ఉన్నప్పుడు ఈ మరి తల్లి యొక్క పాత్ర ఏముంది అసలుకి అని ప్రశ్నించే వాళ్ళు ఉన్నారు. మరికొంతమంది కేవలం యేసుక్రీస్తు ఈ లోకానికి రావడానికి ఒక స్త్రీ కావాలి కాబట్టి దేవుడు ఎన్నుకున్నాడు అంతే, ఆ తర్వాత ఆమెకి ఎలాంటి పాత్ర లేదు
ఆమె అవసరం లేదు అనేటువంటి బోధకులు కూడా మనం వింటూ ఉన్నాం. గమనించండి బోధకులారా, పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి అబ్రహామును నువ్వు గౌరవిస్తున్నావు, మోషేను గౌరవిస్తున్నావు, దావీదు రాజును పొగుడుతూ ఉన్నావు, సొలొమోన్ రాజును పొగుడుతూ ఉన్నావు. దేవుని చేత స్వయంగా ఎన్నుకోబడిన మరీ తల్లిని మాత్రం గౌరవించాలంటే అమ్మో మీరు రోమన్ కథోలికులు, మీరు ఆ చర్చికి పోతారు, మీరు ఈ చర్చికి పోతారు, మీరు ఏ చర్చి కన్నా పోండి, బైబిల్ నమ్మండి, దేవుని యొక్క వాక్యాన్ని నమ్మండి, దేవుడు స్వయంగా దేవదూత చెప్తున్న మాటలను మీరు గ్రహించండి. దేవుని సన్నిధిలో ఉన్నటువంటి దేవదూతే స్వయంగా పరలోకముని దిగి వచ్చి ఇదిగో అనుగ్రహముతో పరిపూర్ణంగా నువ్వు నింపబడి ఉన్నావు, 90% నింపబడ్డావు, 50% నింపబడ్డావు, 50-50 అనేటువంటి అవకాశాలు ఇక్కడ లేవు. దయచేసి నా వాక్యాన్ని మీరు గమనించండి. దేవుని వాక్యం నీకు నాకు తెలియజేస్తుంది, దేవుని చేత ఎన్నుకొనబడి అనుగ్రహముతో పరిపూర్ణంగా నింపబడింది అంటే ఆమెలో ఎలాంటి పాపము లేదు. మోషే గొప్ప ప్రవక్త, దావీదు గొప్ప రాజు, కానీ పాపం చేశారు, దేవునికి వ్యతిరేకంగా పోయారు. కానీ మరీ తల్లి దేవుని యొక్క చిత్తాన్ని చేయడానికి మాత్రమే తన జీవితాన్ని మొత్తం కేటాయించింది. ఒక కన్యకగా ఉన్నటువంటి ఒక యువతిగా ఉన్నటువంటి ఒక స్త్రీ దేవుని యొక్క పెద్ద చిత్తాన్ని అర్థం చేసుకోలేకపోయినప్పటికీ నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అని దేవుని యొక్క మాట కోసం నిలబడింది మరీ తల్లి. ఆ వయసులో, ఆ యొక్క సందర్భంలో, అలా వివాహం కాకముందే గర్భం దాల్చినటువంటి స్త్రీలను రాళ్లతో కొట్టి చంపేటటువంటి సాంప్రదాయాలు ఉన్నప్పటికీ ఆమెకు తెలుసు అలాంటి అవకాశం సందర్భం ఆమెకు ఎదురవుతుందేమని భయం ఉన్నప్పటికీ ఎవరిని లెక్క చేయకుండా ఎవరు ఏమనుకుంటారో పక్కన పెట్టేసి నీ మాట చొప్పున నాకు జరుగునుగా కానీ దేవుని మాటకు విధేయత చూపించింది మరీ తల్లి. మరి దేవుని మాటకు విధేయత చూపించి దేవునికి వ్యతిరేకంగా ఎప్పుడు కూడా జీవించినటువంటి ఒక మరీ తల్లి యొక్క ప్రార్థనా సహకారాన్ని అడగడం తప్పుందా అండి? నీకు కనిపించే నీ పాస్టర్ దగ్గరికి వెళ్తున్నావు, నీకు కనిపించే గురువు దగ్గరికి వెళ్ళి ఫాదర్ గారండి ప్రార్థన చేయండి, పాస్టర్ అమ్మ పాస్టర్ అయ్యా ప్రార్థన చేయండి అని అడుగుతున్నావు. మరి దేవుని చేత ఎన్నుకోవడం మరీ తల్లి యొక్క ప్రార్థనా సహకారం అడగడానికి సమస్య ఎందుకు నీకు? ప్రియ సోదరి సోదరులారా, మనం అన్నీ చేస్తాం, కానీ చిన్న చిన్న విషయాల్ని మనం గుర్తు చేసుకోం. ఎవరో పాస్టర్ చెప్పాడు మరీ తల్లిని ప్రార్థిస్తున్నారు, రోమన్ చర్చికి వెళ్ళొద్దండి. ఎవరో చెప్తే వినడం కాదు, దేవదూత వచ్చి చెప్తూ ఉన్నది నీకు నాకు. నువ్వు దేవుని చేత ఎన్నుకొనబడావు, దేవుడు నీతో ఉన్నాడు. ప్రియ సోదరి సోదరులారా, కావున మరీ తల్లి దేవుని చేత ఇవ్వబడినటువంటి ఒక గొప్ప బహుమానం. ఆ రోజు ఇజ్రాయెల్ ప్రజలకు మందసం ఇవ్వబడింది, ఈరోజు మనందరికీ కూడా మరీ తల్లి ఒక నూతన మందసంగా నిలబడి ఉంది. ఆ యొక్క మరీ తల్లి ప్రార్థనా సహకారాన్ని మనం అందరం కూడా తీసుకుందాం. అందుకనే మన యొక్క స్త్రీ సభ నీకు నాకు నేర్పిస్తున్నది. కావున ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఎలాంటి సందర్భంలో అయినా గ్రహించాలి, మరీ తల్లి నీకు నాకు ఇవ్వబడిన ఒక బహుమానం. అంతేకాదు సర్వోన్నత శక్తి పవిత్రాత్మ దేవుడు మరీ తల్లిని ఆవరించి ఉన్నాడు. మరి ఈ లోకంలో పాపము లేనటువంటి ఒక వ్యక్తి ఆ యొక్క మరణాన్ని చవిచూడడు. మనమందరం కూడా పాపాత్మలు కావున మరణిస్తున్నాం. నువ్వు ఒకసారి ఆది కాండానికి వెళ్తే, బైబిల్ను మొదటి నుంచి చివరి వరకు గ్రహిస్తే, మానవుడు దేవునికి వ్యతిరేకంగా పాపం చేయడం వలన మరణిస్తున్నాడు. ఆ యొక్క మరణానికి కారణం పాపం అని బైబిల్ నీకు నాకు తెలియజేస్తుంది. వాక్యంలో మీరు వింటే పాపం యొక్క వేతనం మరణం. కానీ పాపమే లేనటువంటి ఒక వ్యక్తి ఏ విధంగా మరణిస్తుంది గ్రహించాలి. మీరు అడగవచ్చు, ఫాదర్ గారండి యేసుప్రభు మరణించి తిరిగి లేచారు కదా, మరి మరీ తల్లి మరణించకుండా ఎందుకు ఎత్తబడింది అనేటువంటి ఆలోచన మీ అందరికీ రావచ్చు. మరీ తల్లిని దేవుడే ప్రత్యేకంగా ఎన్నుకున్నాడు. అంతేకాదు మరీ తల్లిని తరతరాలకు ఒక సూచనగా దేవుడు ఉంచుతున్నాడు. ఆ యొక్క ఆది కాండంలో నీవు నేను గ్రహిస్తే, ఆదాము ఏవలు ఇద్దరు దేవునికి వ్యతిరేకంగా పాపం చేసినప్పటికీ ఆ యొక్క దేవుడే స్వయంగా చెప్తున్నాడు, స్త్రీ సంతతికిని నీ సంతతికిని తీరని వైరము ఉండును,
మరి తల్లిని ఉద్దేశించి దేవుడు చెప్తున్న విషయం. మరి అదేవిధంగా దర్శన గ్రంథంలో ఒకసారి ఈరోజు మొదటి పట్టణాన్ని గమనిస్తే ఏ విధంగా గర్భముతో నిండినటువంటి ఒక స్త్రీ కనిపిస్తున్నది. ప్రియ సోదరి సోదరులారా, బైబిల్ మొదటి నుంచి చివరి వరకు మరి తల్లిని దేవుడు సూచిస్తూనే ఉన్నాడు. ఒక సూచన, ఆ యొక్క సూచన ఏదో కాదండి, నీవు నేను కూడా మరి తల్లిలాగా దేవుని యొక్క చిత్తము కోసం మన జీవితాలను కేటాయిస్తే మనము కూడా తిరిగి మనము దేవునితో లేవనెత్తబడతాము. మానవులమైన మనం పాపాత్ములం, మరణించి తిరిగి లేస్తాం. కానీ పరిశుద్ధంగా ఎంచుకొనబడినటువంటి మరి తల్లి మాత్రం ఆత్మ శరీరముతో ఎత్తబడింది అని మన యొక్క శ్రీ సభ మనందరికీ కూడా నేర్పిస్తుంది. కావున ఈరోజు ఈ యొక్క మరి తల్లి ద్వారా మనం ఎన్నో గొప్ప విషయాలు నేర్చుకుంటున్నాం. అదేమిటంటే మరి తల్లి నోటితో కాకుండా హృదయముతో ఆత్మతో దేవుని స్తుతించే విధంగా మనము కూడా ఆ యొక్క దేవుని మనసారా స్తుతిద్దాం. మన పిల్లలకు కూడా దేవుని స్తుతించేటటువంటి ఒక గొప్ప అలవాటు నేర్పిద్దాం. అంతేకాకుండా మరి తల్లి నీకు నాకు ఒక తల్లిగా ఉందని మరి తల్లి ప్రార్థనా సహకారాన్ని పొందుకుందాం. మరి మూడవదిగా నీవు నేను గ్రహించాలి, మరి తల్లి అన్ని వేళలా కూడా గుండె ధైర్యాన్ని ప్రదర్శించింది. దేవదూత వచ్చి చెప్పినప్పుడు, ఈ తన సొంత కుమారుడు శిలువ మీద వ్రేలాడుతూ మరణిస్తున్నప్పుడు, ఆవేదనలో ఉన్నప్పుడు మరి తల్లి గుండె నిబ్బరం చేసుకొని నిలబడింది. అదేవిధంగా మన యొక్క జీవితంలో కూడా కష్టం బాధ ఎదురైనప్పుడు, మనం అన్నీ కోల్పోయినప్పుడు, ఏ సందర్భమైనా సరే గుండె నిబ్బరం చేసుకొని ధైర్యంతో మరి తల్లిగా మనం జీవిద్దాం. మరి చివరిగా నీవు నేను కూడా మరి తల్లి యొక్క ఆదర్శం ద్వారా క్రీస్తు ప్రభు ఒక వాక్కు, ఆ యొక్క వాక్కుకు అనుగుణంగా దేవుని యొక్క చిత్తాన్ని పరిపూర్తి చేసేటటువంటి ఒక వ్యక్తిగా నీవు నేను కూడా మారదాం. చివరిగా ప్రియ సోదరి సోదరులారా, మరి తల్లి ప్రార్థనా సహకారాన్ని ఈ యొక్క పాట ద్వారా కోరుకుందాం. ప్రార్థించు మా మరియా, పరదేశులం ఈ భువిలో. ప్రార్థించు మా మరియా, పరదేశులం ఈ భువిలో. వ్యాధులు బాధలతో ఉన్న మాకై తనయుని చూచి ప్రార్థించమ్మా. వ్యాధులు బాధలతో ఉన్న మాకై తనయుని చూచి ప్రార్థించమ్మా. అమ్మా మరియా, అమ్మా మరియా, అమ్మా మరియా, అమ్మా మరియా. ఆహారం లేక అలమాడు బిడ్డల వలె అనాథలుగా తిరుగాడుచున్నాము. 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 నీ వలె దేవుని వాక్యాన్ని పాటించి, నీ వలె దేవుని వాక్యాన్ని పాటించి ఆత్మతో జీవింపనేర్పుమమ్మా. ఆత్మతో జీవింపనేర్పుమమ్మా. అమ్మా మరియా, అమ్మా
మా మరియా, పరదేశులం ఈ భువిలో. ప్రార్థించు ఓ మా మరియా, పరదేశులం ఈ భువిలో. వ్యాధులు బాధలతో ఉన్న మాకై తనయుని చూచి ప్రార్థించమ్మా. వ్యాధులు బాధలతో ఉన్న మాకై తనయుని చూచి ప్రార్థించమ్మా. అమ్మా మరియా, 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 అమ్మా మరియా. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. ముకులిత హస్తాలతో మీ ముందు నిలిచితిమి, మదిలోని మేలు తలచి మనసార వేడితిమి. ముకులిత హస్తాలతో మీ ముందు నిలిచితిమి, మదిలోని మేలు తలచి మనసార వేడితిమి. సాటి లేని మేటి కానుక నీయజాల నీకు ఓ ప్రభు. సాటి లేని మేటి కానుక నీయజాల నీకు ఓ ప్రభు. మా దీన కానుక స్వీకరించుమా, మా దీన కానుక స్వీకరించుమా. ముకులిత హస్తాలతో మీ ముందు నిలిచితిమి, మీ ముందు నిలిచితిమి. కలకాల వేడుక, అపోస్తుల కానుక, ఆదర్శ దీపిక. కన్యమరియ కానుక, కలకాల వేడుక, అపోస్తుల కానుక, ఆదర్శ దీపిక. సహోదరి సహోదరులారా, నేనును మీరు నర్పించుచున్న ఈ బలి సర్వశక్తి పితైన సర్వేశ్వరునికి అంగీకారం అనుటలా ప్రార్థింపము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభా ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించును గాక. ఓ ప్రభువా, మేము గౌరవప్రదముగా సమర్పించు విధేయత బలి నీ సమక్షమునకు చేరునుగాక. నీ ద్వారా మోక్షారోహణమైన పరిశుద్ధ కన్య అయిన మరియమాత విజ్ఞాపన ప్రార్థన సహాయమున
మా హృదయములు దివ్య ప్రేమాగ్ని జ్వాలతో తేజరిల్లునుగాక. అవి నీ కొరకు మాత్రమే తపించుచు జీవించునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పితా, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వరా, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞతావందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఏలయనా దేవమాత అయిన మరే మాత ఈనాడు మోక్షారోహణమాయను. క్రీస్తు జ్ఞాన శరీరమైన శ్రీసభ తుదకు పొందవలసి ఉన్న పరిపూర్ణతకు ఈమె మోక్షారోహణం ఆరంభముగాను శుభసూచకముగాను ఉన్నది. ఈ విధముగా ఈ లోకమందు యాత్ర చేయు నీ ప్రజలకు ఆశాజ్యోతిగాను దుఃఖ బాధల నడుమ ఊరటగాను వెలియచున్నది. జీవనకర్తయ్యును నీ కుమారుడునైన యేసుక్రీస్తును అతిశయ విధముగా మానవ రూపమున కనిన ఆమె శరీరము సమాధిలో శిథిలముందుట నీకు ఆమోదయోగ్యము కాదు. కావున మేము దేవదూతల బృందములతో ఏకమై నిరతము ఆనందించుచు నీ ప్రస్తుతి చేయుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పరిశుద్ధులు పరిశుద్ధులు పరిశుద్ధులు. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పరిశుద్ధులు పరిశుద్ధులు పరిశుద్ధులు. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ఏలిన వారి నామమున వేంచేసెడివారు ఆశీర్వదింపబడిన వారు. మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా. పావన పితా, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలయనా నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయము వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు.
కావున ఓ ప్రభువా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. యేసుక్రీస్త వందనము. ప్రేమ స్వరూప వందనము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రము నందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. యేసుక్రీస్త వందనము. ప్రేమ స్వరూప వందనము. ఇది విశ్వాస రహస్యము. యేసువా మీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. నీవు మరలవచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేం చేయునను ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలు కొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సక్కపరిచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనసు
కలిగియుండునటులా దయచూపుము. అతడు మమ్ము మీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవెన్నుకొన్న పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరే మాతతోనూ ధన్యులైన మీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ పునీత ఆర్నాల్డ్ జాన్సన్, పునీత జోసెఫ్ ఫెర్నాండెస్ గారితోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసును చేయుము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరిచి బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీ సభను, మీ సేవకుడగు మా ఫ్రాన్సిస్ జగద్గురును, మా పొలిమేర జయరావు పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకొనిన ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపుము. నీ చిత్త ప్రకారము మీ సముఖమును చేరిన ఈ ప్రజల మనవలను ఆలకింపము. దయగల తండ్రి, నలుదశల చెదిరి ఉన్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి ఈ సహోదరును నీ ప్రేమయందు ఈ లోకమును విడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకొనుము. మేమును అచట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందమును పొందుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తు నందు సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమను కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన యొక్క రక్షకుడు మనకు నేర్పించినటువంటి పరలోక ప్రార్థనను భక్తితో ప్రార్థించుకుందాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి అనుగ్రహింపుము. మా ఎర్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనవక కీడులలో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడులను మమ్ము రక్షింపుము. మా ఇరుజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మా విముక్తును చేసి అన్ని కలత నుండి సర్వదా కాపాడము. మీ మోక్షానందమును మా రక్షకుడిని యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపం లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాప పరిహారకుడా. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాప పరిహారకుడా. మా మీద దయగా నుండండి, మా మీద దయగా నుండండి. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాప పరిహారకుడా. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాప పరిహారకుడా. మాకు సమాధానము ఇవ్వండి,
మాకు సమాధానము ఇవ్వండి, మాకు సమాధానము ఇవ్వండి, మాకు సమాధానము ఇవ్వండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించెడు క్రీస్తు ప్రభువు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనమందరు ధన్యులు. ప్రభువు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను. నీ ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత నొందును. క్రీస్తు శక్తం నిత్యజీవకు మనల్ని కాపాడను గాక. ఆమేన్. జీవ విందు, ప్రభు విందు, ప్రేమ విందు. విందు, జీవ విందు, ప్రభు విందు, ప్రేమ విందు. ప్రియమారాలో కొనండి, ప్రభు చెంత చేరండి. ప్రియమారాలో కొనండి, ప్రభు చెంత చేరండి. ఈ విందు జీవ విందు, ప్రభు విందు, ప్రేమ విందు. మరణము గెలిచిన మృత్యుంజయుని జీవమును సగును ఈ విందు. సిలువను మోసిన యేసుని బాటలు దీనుల నడుపును ఈ విందు. మరణము గెలిచిన మృత్యుంజయుని జీవమును సగును ఈ విందు. సోదర భావముతో ప్రభు సేవా భావముతో, సోదర భావముతో ప్రభు సేవా భావముతో విందులు పాల్గొనరారే, దీవెనలుందగరారే. విందులు పాల్గొనరారే, దీవెనలుందగరారే. ప్రియమారాలో కొనండి, ప్రభు చెంత చేరండి. ప్రియమారాలో కొనండి, ప్రభు చెంత చేరండి. ఈ విందు జీవ విందు, ప్రభు విందు, ప్రేమ విందు. ఈ విందు జీవ విందు, ప్రభు విందు, ప్రేమ విందు. ఇక నుండి తరతరముల వారు నన్ను ధన్యురాలని పిలిచెదరు. ఏలైనా సర్వశక్తిమంతుడు నా ఎడల గొప్ప కార్యములు చేసెను. ప్రార్థించుదము.
సర్వశక్తి గలవు సర్వేశ్వరా, రక్షణదాయకమైన సంస్కారంలో పాల్గొని మేము మీకు మొరపెట్టుకొనుచున్నాము. మోక్షారోహణమైన పరిశుద్ధ మరియమాత విజ్ఞాపన ప్రార్థన ఫలితమున మేము పునరుత్థాన మహిమలో పాలు పొందుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మదేవుడు మనలందరినీ ఆశీర్వదించి సదాకాలము కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మరి తల్లి మోక్షారోహణ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మరి అదేవిధంగా విష్ యూ ఆల్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. మే గాడ్ బ్లెస్ ఆల్ ఆఫ్ యూ. భారతదేశపు భక్త జనావళి బ్రోవగ వెలసిన మాత, భారతదేశపు భక్త జనావళి బ్రోవగ వెలసిన మాత, సౌభాగ్య మాతా వందనము, వేళాంకని మాతా వందనము, సౌభాగ్య మాతా వందనము, అమలోద్భవి మాతా వందనము. పెను తుఫానులో ప్రాణము నిలిపిన మాత, భయకంపితులను తీరము చేర్చిన మాత, పెను తుఫానులో ప్రాణము నిలిపిన మాత, భయకంపితులను తీరము చేర్చిన మాత, మా ఆత్మక్షోభలు అణిచే మాత, మా ఆత్మక్షోభలు అణిచే మాత, ఆరోగ్య మాత వందనము, ఆనందదాత వందనము, ఆరోగ్య మాత వందనము, ఆనందదాత వందనము. భారతదేశపు భక్త జనావళి బ్రోవగ వెలసిన మాత, సౌభాగ్య మాతా వందనము, వేళాంకని మాత